ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన వార్త మీకు తీసుకొచ్చాను. మరి ఎప్పుడు అంటే ముఖ్యంగా మన మగజాతి అంటే మగవాళ్ళు ఎప్పుడు అంటే టీవీలో కానీ ఎక్కడ వార్తలు చెప్పేటప్పుడు కిరాతకులని ఇంకా రకరకాలుగా హింసిస్తారు. అంటే మృగాడు అని చెప్పి ఆ మగాళ్ళను హింస చూపించి చూపించి కొంతమంది ఆడవాళ్ళు ఎడతారంటే అమ్మో మగాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని ఆడవాళ్ళు కలిసి ఉండేటట్టుగా కూడా అలాంటి కూడా ఆలోచన వచ్చేటట్టు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ మధ్య తీసుకుంటే మరి ఆడవాళ్ళు మగాళ్ళని చంపేస్తున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని. మరి మగవాళ్ళు ఎంత ఓపిక ఉంటున్నారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అంటే చాలా చాలా మంచి వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు మగవాళ్ళు, కానీ వాళ్ళ గురించి సాధారణంగా ఎక్కడ చెప్పరు. అట్లా ఎంతో మంది భార్యలతో తన్నులు తింటూ ఇవన్నీ గొడవలు అంటే అడ్డమైన కేసులు రకరకాల పెట్టి హింసిస్తుంటే బ్లాక్మెయిల్ చేస్తుంటే కూడా వాళ్ళు ఏదో శాంతంగా లోపల పెట్టుకొని ఎట్లా అయితే పరమశివుడు విషయాన్ని గొంతులో పెట్టుకున్నట్టుగా దాచుకుంటున్నారు. మరి అలాంటి మగవాళ్ళు అని మొత్తం ఇక్కడ ఒక మగ రాయుడున్నాడు. భార్య ఎన్నిసార్లు కొట్టినా ఎన్ని విధాలు కొట్టినా ఓపిక్గా ఆగాడు తప్ప ఎలాంటి న్యూసెన్స్ ఒక చిన్న దెబ్బ కూడా రిటర్న్ వేయలేదు. మరి చూడండి, ఒకసారి చూసి తరించండి. మరి దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది మీరట్లో జరిగింది. వీళ్ళిద్దరు భార్య భర్తలు గొడవలు అంటే వీళ్ళ మధ్యలో అంటే 3 నెలలైందండి పెళ్లి చేసుకొని. మరి ఇంకా కాపరాలు సరిగా చేసుకోలేక ఆమెనేం వరకట్నం కేసు ఏదో పెట్టినట్టుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది వింటేనే వీళ్ళు ఉంటారు. కొంతమంది భార్యలు అలా ఉంటారు. అయితే ఇక్కడ ఈయన వీళ్ళకి పడట్లేదు కాబట్టి విడాకులు తీసుకుందామని ఈయన అన్నాడు. అయితే ఈమె మాత్రం కేసు నడుస్తుంది. ఎలా కొడుతుంది చూడండి. ఆగకుండా స్టార్ట్ చేశాడట. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు పడకపోవడమే కాదు, చూడండి అంత వీరనారి ఎట్లా పోరాటం చేస్తుందో. కొట్టడం కాకుండా కొరికే ప్రయత్నం కూడా చేస్తుంది. అవి మళ్ళీ కొట్టింది. ఆయన ఈజీగా ఇట్లా ఆయన అనుకుంటే ఒక దెబ్బ పెడితే ఈయన పడిపోతుంది, కానీ కొట్టట్లేదు ఆయన. సో చూడండి అక్కడ మళ్ళీ కొట్టే అయితే ఎట్లా విడిపోతున్నావు, ఆమె బిహేవియర్, ఆమె కంప్లైంట్ ఏదో చేసేది, కాపురం చేయట్లేదు, ఎన్నో గొడవలు అవుతుంది కాబట్టి అతను ఎక్కించుకోలేదు. మళ్ళీ ఆయన కారు ఎందుకు ఆపాలి? విభేదం వచ్చింది, విడిపోవాలనుకున్నప్పుడు చూడండి ప్లేస్ మీద కూడా కొడుతుంది. కారు ఆపలేదట. నువ్వు ఎట్లా కారు ఆపవు అని కారు మీద కూర్చుంటాట. ఎక్కిందట, వాళ్ళు లాగేసింది, కొట్టింది. చూడండి ఆడవాళ్ళు చాలా హింస చేస్తారో. సో మగవాళ్ళు కూడా, మీరు కూడా ఎప్పుడన్నా మరి లేడీస్ యొక్క వాయిలెన్స్ కూడా ఎక్కడ జరిగితే మీరు బయటకు తేండి, అది కూడా ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే మన హిందువుల్లో ఈ చట్టాలు భయంకరంగా ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి సో ఆడవాళ్ళు కూడా మరి హింసతో చెలరేగిపోతున్నారు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో ఘోరాలు నేరాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇతను కనుక ఒకటి గట్టిగా కొట్టి ఉంటే ఆమె చేయలేపేది కాదు. అయితే కొంతమంది మగవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, బస్సులో కానీ ఎక్కడెక్కడ చెప్పు తీసుకుని కొట్టబోతుంటారు, కొడుతుంటే కూడా పడుతూ ఉంటారు. అంటే ఆడవాళ్ళని కొడితే ఏమవుతుందో అని వీళ్ళు ఒక్కడే వేరు, ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు, ఇంకా భయంకరంగా కొడుతూ ఉంటారు. వీడు ఒక్కటి ఆమె కొట్టిన తర్వాత అన్ని కొట్టే హక్కు ఉంటుంది. ఆమె ఓ మాదిరి కొట్టినా, నువ్వు ఇంకా గట్టి కొట్టినా అన్ని తప్పుండదు. చూసే వాళ్ళైనా పోలీసులు అయినా ఎవరైనా సరే, నువ్వు కొట్టినాకనే ఆయన కొట్టాడమ్మా అంటది. ఈమె కొడితే ఎక్కడ దెబ్బ తగలదు. ఈమె చేతులు ఎంత బలం ఉంటుంది ఆడవాళ్ళు. వాడు చాలా లైట్గా ఇలా అదే ఈజీగా ఆమెను బ్లాక్ చేస్తున్నాడు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. కానీ కొడితే ఇక్కడ తప్పులు పడతానేమో అన్న బాధలో ఉన్నాడు. అంటే ఏదైనా నేరం ఇస్తారేమో అని పాపం ఇతను చాలా అంటే లేడీస్ని కొడితే అది చాలా పెద్ద కేసు అవుతుంది అని మగవాళ్ళు చాలా మంది ఓపిక పడితే ఆడవాళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. సో నిజానికి వాళ్ళు కొట్టినప్పుడు వీళ్ళు కొడితే తప్పుండదు. అయితే ఇలాంటి మంచి మగాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసుకోండి, చూడండి, కళ్ళు తెరుచుకోవాలి మీకు. మరి సో మగాళ్ళారా, మరి మీరు ఇలాంటివి ఇక్కడ ఉంటే నా ఛానల్కి పంపండి. మరి మనసారా నవ్వుకుంటాం మనం ఇప్పుడు మగాని కొడుతుంటే. ఎందుకంటే ఈ దెబ్బ పెద్దగా ఆమెకేం అతనికేం తగలదు. అదే మగవాళ్ళు కొడితే చాలా గట్టిగా ఉంటాయి మగవాళ్ళ చేతులు. ఏం కొడతావు తల్లి ఇంకా బాబా, అసలు
ఆమె డ్రెస్సింగ్ చూడండి, అవతారము. ఈమె ప్యాంట్ వేసింది, ఒక పొట్ట కనిపించినట్టుగా డ్రెస్ వేసింది. చూడండి ఇలాంటి వాళ్ళు సంసారం ఎలా చేస్తారు. వీళ్ళు చెప్పినట్టుగా డబ్బులన్నీ వీళ్ళ చేతిలో పెట్టేయాలి, అత్త ఉండకూడదు, మామ ఉండకూడదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారు. మరి వీళ్ళ గురించి అంత డెప్త్ లేదు, కానీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇంత బరి తెగించి బజార్లో ఇండి కొడుతుంది. యాక్చువల్గా ఆమె ఆగి ఆమె దగ్గర న్యాయం ఉంటే చూడండి ఇలా చేశాడు అలా చేశాడని చెప్పాలి. ఏం చేశాడు ఆమె తప్పు కనుక ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా నోరిపి చెప్పేది. సో చెప్పేంత పెద్ద తప్పులు ఏం లేవు ఆయన దగ్గర. సో కొట్టేస్తా ఉంది, ఇంకా అతనే చెప్తా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి చూస్తూ ఉండండి, మనసారా నవ్వుకోండి, తెలుసుకోండి. ఆడవాళ్ళు కూడా మీరు తెలుసుకోవాలి, ఎప్పుడు మగవాళ్ళే తప్పు ఉంటుందా అనుకోకూడదు. ఆడ రాక్షసులు కూడా చాలా మంది ఉన్నారు. పెళ్లి చేసుకునే ముందు మీరు భగవద్గీత జ్ఞానము మీరు చదివితే కనుక వాళ్ళు సత్వగుణం ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకోండి. అమ్మాయిలు సత్వగుణం ఉందా సమగుణమా రజోగుణమా తెలుసుకోవాలంటే మరి భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివినా మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి మా ఛానల్ కాల్ చేయండి, మీకు వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కనుక తెలిసి మీరు అల్లుని తెచ్చిన అద్భుతమైన మంచి వాళ్ళని తెచ్చుకోగలుగుతారు. మీరు మరి వ్యాపారం చేసిన మంచి వాళ్ళతో స్నేహం చేయగలుగుతారు, అంటే వ్యాపారం చేసినా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళగలరు. కాబట్టి మీరు భగవద్గీత చదవండి, వినండి. ఆర్బి పట్నాయక్ ఉంది, స్వామి ముకుందానందది కూడా భగవద్గీత యూట్యూబ్ లో ఉంది, శ్లోకాలు లేకుండా, అది వినండి. అప్పుడే మీరు సైకాలజిస్ట్ లాగా అయిపోతారు. మంచి వాళ్ళని తీసుకుంటే మీకు ఎప్పుడు గొడవలు ఉండవు. మంచి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే భగవద్గీత జ్ఞానం మీకు రావాలి. ఫస్ట్ మీకు తెలిస్తే మంచి వాళ్ళని ఈజీగా గుర్తించవచ్చు. లేకపోతే చెడ్డ వాళ్ళని మీరు మంచి వాళ్ళు అనుకుంటారు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనుకొని పెళ్లి చేసుకొని జీవితం మొత్తం మునిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి మన ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వంతు.